తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం తీరని నష్టం తెచ్చిపెట్టింది. చేతికి అంది వచ్చిన పంట నీటిపాలైంది. గాలి దుమారంతో పాటు వానకు పంటలు నేలవాలాయి. పలు చోట్ల మామిడి తోటల్లో కాయలు నేలరాలి పనికి రాకుండా పోయాయి. కోతకు వచ్చిన వరి గాలి వానకి కింద పడి వడ్లు పొలంలో రాలిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ధాన్యం కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ధాన్యం త్వరగా కొనుగోలు పూర్తి కాకపోవడంతో తలకు మించిన భారంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఐకేపీ సెంటర్లకు అశ్రద్ధ చేయబట్టి ఏవో గవర్నమెంట్ పట్టించుకోక మా బయట మండలాల వడ్లు ఎప్పుడో వెళ్ళిపోతే ఈ ఐకేపీలు ఎవరు వడ్లు పట్టించుకోలేక రైతులు చాలా నష్టపోయారు. నేను ఒక 7 ఎకరాలు పెడితే ఎకరానికి 20-30 వేల పెట్టుబడి పెడితే ఏం రూపాయి రాకుండా పోయినాయి. వడ్లు నా 100 బస్తాల దాకా తడిచి ఖరాబ్ అయిపోయినాయి. వరద మొత్తం వడ్ల మీకెళ్ళే పోయింది. ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లో కొంచెం కన్ను తెరిచి అతి తొందరగా అయిపోయేటట్టు చూడాలి. అకాల వర్షాల కారణంగా